ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఇవాళ రెండో విడత డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయనుంది. ఈ పథకంలో భాగంగా 46,85,838 రైతుల ఖాతాలలో 3,135 కోట్ల రూపాయల డబ్బును జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ పథకం కింద 7,000 రూపాయల చొప్పున జమ చేస్తారు. ఒక్కో రైతు ఖాతాలో మోడీ ప్రభుత్వం వాటా కింద 2,000 రూపాయలు, ఇటు ఏపీ వాటా కింద 5,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయలు జమ చేయబోతున్నారు. కడప జిల్లా పెండ్రిమర్రిలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరగనుంది. ఇందులో చంద్రబాబు నాయుడు పాల్గొని డబ్బులను రిలీజ్ చేస్తారు. అదే సమయంలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ 2,000 రూపాయల చొప్పున సీఎం కిసాన్ సహాయాన్ని నేడు రిలీజ్ చేయనున్నారు. ఈ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఏడాదికి 6,000 రూపాయలు 3 విడతల్లో 2,000 చొప్పున కేంద్రం అందిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ మనస. రాష్ట్రంలోని అన్నదాతలకు తీపి కబురన్సే అనుకోవచ్చు. అయితే సూపర్ 6 పథకాల్లో అమల్లో భాగంగానే రైతులకు అండగా నిలుస్తామన్న కూటమి ప్రభుత్వము ముందుకు వచ్చిందని అనుకోవచ్చు. అయితే అందులో భాగంగానే కేంద్రంలోనే కలిసి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాలని అమలు చేస్తూ అదేవిధంగా పెళ్లిమర్రిలో ఈరోజు నిర్వహించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే నేరుగా రైతుల ఖాతాలో జమ అయ్యే విధంగా రెండవ విడత నిధులు కూడా జమ చేసే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు. అయితే మొత్తానికి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా పూర్తిస్థాయి అయితే పుట్టపర్తి కార్యక్రమం అనంతరం నేరుగా కడప జిల్లాకు చేరుకోవడం జరుగుతుంది. అనంతరము ఇక్కడ రైతులతో సమావేశం నిర్వహించి అదేవిధంగా ముఖాముఖి కార్యక్రమం కూడా ఉన్నట్లయితే పూర్తిస్థాయి అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిగా అయితే దాదాపు 1,90,047 మంది రైతులకి ఖాతాలో దాదాపు 131,36 కోట్ల వరకు ఈ యొక్క అమౌంట్ అయితే ఖాతా నుంచి జమ చేయడం జరుగుతుంది. అయితే మొత్తానికి రైతులకు ఒక తీపి కబురన్స్ అనుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 లో ఉన్నటువంటి బాగా ఏదైతే గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో అది చెప్పింది చేసే విధంగా అయితే ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం అయితే చర్యలు చేస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా కూటమిలో ఉన్న నేతలు కూడా ప్రజలందరికీ చేరువయ్యే విధంగా అయితే పూర్తిసారి అయితే సహకరిస్తామని కూడా మీ సమావేశాలలో చెప్పారు. అదే తరహాలో అయితే ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు ఒక తీపి కబురుగా రెండో విడత అన్నదాత సుఖీభావ కూడా ఆ కార్యక్రమంలో ఈ రోజు రైతుల ఖాతాలో డబ్బులు వేసేదానికి కూడా సిద్ధంగా ఏర్పాటు చేస్తారని అనుకోవచ్చు మనస. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిసారి అయితే ఈ రోజు నిర్వహించే కార్యక్రమంలో పెళ్లిమర్రిలోని కడప జిల్లాలోని పెళ్లిమర్రిలోని చిన్నాయపల్లి దగ్గర కావచ్చు, అదేవిధంగా పూర్తిసారి అయితే పెళ్లిమర్రి మండలంలో కూడా సమీక్ష సమావేశంతో పాటు అయితే రైతులతో కూడా ముఖాముఖి కూడా ఉండే అవకాశం కూడా ఉన్నట్లయితే మనకు ప్రాథమిక సమాచారం. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా జిల్లా అధికారులు కావచ్చు, అదేవిధంగా పుత్తా చైతన్య రెడ్డి ఎమ్మెల్యే, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో అయితే పూర్తిసారి అయితే ఒక సమావేశం కావచ్చు, అదేవిధంగా పూర్తిగా అయితే ఈరోజు కిసాన్ మోర్చాకు సంబంధించి కూడా ఈరోజు పూర్తిగా రైతులకు కూడా వివరించే కార్యక్రమం అయితే ఉంటుందని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రకటన ద్వారా కూడా తెలపడం జరిగిందని అనుకోవచ్చు మనస. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.